మీ పిల్లలు చదువులోని ఫోకస్ లేకపోవడం, హోంవర్క్స్ కోసం కూర్చోబెడితే ఎక్కువసేపు కూర్చొని రాయలేకపోవడం, లేదా చదవలేకపోవడం, లేకపోతే అటో ఇటో చూస్తూ జోన్ ఔట్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్‌ని మీరు ఫేస్ చేస్తున్నారా? ఈ ఫోకస్ ఇష్యూస్ అనేవి చాలా చిన్న ఇష్యూస్‌గానే కనిపిస్తాయి. చిన్న పిల్లోడే కదా! ఒక 1 ఇయర్‌లో తెలుసుకుంటాడులే, ఒక 2 ఇయర్స్‌లో తెలుస్తుందిలే అని అనుకుంటాం. కానీ చాలా సార్లు ఏమవుతుంది అంటే, ఈ ఫోకస్ ఇష్యూని కరెక్ట్‌గా అడ్రెస్ చేయకపోవడం వల్ల అది స్కూల్‌లో అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేయకపోవడం, హోంవర్క్స్ ఇన్‌కంప్లీట్స్‌గా ఉండడం వల్ల, స్కూల్‌లో టీచర్స్ క్వెషన్ చేయడం వల్ల, వాళ్ళ పీర్ గ్రూప్ మధ్యలో వాళ్ళకి కాస్త ఇబ్బందిగా క్వెషన్ చేసినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ పీర్స్ కంటే ఎక్కడో వెనకబడిపోతున్నాము ఎగ్జామ్స్‌లోని, మార్క్స్‌లోని వెనకబడిపోతున్నాం అన్న ఫీలింగ్ స్టార్ట్ అయిందనుకోండి ఆ పిల్లలకి, వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ షేక్ అవుతూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడంతో పాటుగా వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ లెర్నింగ్‌లో ఉన్న గ్యాప్ ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళకి రావాల్సిన కాన్సెప్ట్స్ రాకపోవడం వల్ల ఆ లెర్నింగ్ గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటది. మనం ఎంత తొందరగా ఈ గ్యాప్‌ని క్లోజ్ చేయగలిగితే అది పిల్లలకి అంత హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. లేకుండా ఈ లెర్నింగ్ గ్యాప్ గనుక అది పెరిగిపోతా ఉంటే, వాళ్ళకి క్లాసెస్ పెరిగే కొద్దీ వీళ్ళు ఇంకా వెనకబడిపోతూ ఉంటారు. ఇది ఒక చిన్న ఫోకస్ ఇష్యూలా స్టార్ట్ అయినా కూడా, ఇది వాళ్ళ ఓవరాల్ పర్సనాలిటీని, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్‌ని, వాళ్ళ పర్సనాలిటీని కూడా చాలా షేక్ చేసేస్తుందనమాట. ఓన్లీ ఫోకస్ ఇష్యూ అయితే ఒకలాంటి స్ట్రాటజీస్‌లో దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. ఇలాంటి సినారియోస్‌లోని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఫోకస్ ఇష్యూ ఏనా? ఈ ఫోకస్ ఇష్యూ యొక్క రూట్ కాజ్ ఎక్కడుంది? ఏమైనా డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్ సరిగ్గా హిట్ అవ్వకపోవడం వల్ల వచ్చిందా? వాళ్ళకి ఏమైనా డెవలప్‌మెంటల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇదేమైనా ఒక బోర్డర్ లైన్‌లో ఏడీహెచ్‌డీ గానీ, ఏడీడీ గానీ, లేదా స్పెక్ట్రమ్ లాంటి ఇష్యూస్ ఏమైనా అండర్‌లైనింగ్‌గా ఉన్నాయా? అని రూట్ కాజ్‌ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రూట్ కాజ్‌ని మనం అనలైజ్ చేసినప్పుడే వాళ్ళకి సరిగ్గా ఒక ఇంటర్వెన్షన్‌ని ప్లాన్ చేసి హెల్ప్ చేయడానికి అవుతుందనమాట. యాజ్ ఏ పేరెంట్ మనం ఇంట్లో రకరకాలుగా ట్రై చేసినా కూడా దీన్ని మనం హెల్ప్ చేయలేకపోతున్నాం, రిజాల్వ్ చేయలేకపోతున్నాం అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ఏ ప్రొఫెషనల్ హెల్ప్. నా పర్సనలైజ్డ్ గైడెన్స్ ద్వారా పిల్లల్లో ఉన్న ఫోకస్ ఇష్యూ యొక్క రూట్ కాజ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయడానికి స్ట్రాటజీస్‌ని, టెక్నిక్స్‌ని ఇస్తూ ఉంటాము. మేము వాళ్ళ ఫోకస్‌ని మాత్రమే కాకుండా అండర్లైనింగ్ రూట్ కాజ్‌ని ఎప్పుడైతే క్లియర్ చేస్తామో పిల్లలకు ఒక కంప్లీట్ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కనుక ఈ సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ.